అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం. ఈ లోకంలో మనకి గురువులు సద్గురువులు ఎలా దోహదపడతారో తెలుసుకుందాం. ప్రపంచమనే ఈ తోటలో జ్ఞాన వృక్షాలను నాటి వాటిపై వికసించే అందమైన పుష్పాల పరిమళాలను దిశ దిశలా వ్యాపింపచేయటానికి దోహదపడతారు సద్గురువులు. కొందరు గురువులు తమ కార్యానికి సంకేతంగా సూచనగా మామూలు తోటలను కూడా పెంచుతూ ఉంటారు. జపాన్లో అటువంటి గురువు ఒక ఆయన ఉండేవాడు. ఆయన బోధించటంలో నిపుణుడే కాదు, తోటను అందంగా పెంచటంలోనూ మరింత నేర్పరి కూడా. చెట్లన్నా పూలన్నా ఆయనకి ఎంతో ఇష్టం. అలా వేల వేల పూల మొక్కలతో ఒక తోటను ఆయన బాగా పెంచాడు. రకరకాల రంగురంగుల పూలతో కనువిందు చేసే ఆ తోటను చూడటానికి పరిసర ప్రాంతాల నుంచి ఎంతోమంది వస్తుండేవాళ్ళు. వచ్చిన వారు ఆ తోట అందాన్ని బాగా పొగిడేవారు. ఈ సమాచారం ఆ రాజ్యానికి చెందినటువంటి మంత్రి గారికి తెలిసింది. అతను స్వయంగా వెళ్ళి ఆ తోటను తిలకించి ఎంతగానో పులకించిపోయాడు కూడా. వెంటనే రాజమహల్కి వెళ్ళి రాజుగారితో, ప్రభు, మన నగరంలో ఎంతో అందమైన తోట ఉంది. అది ఒక జన్గురువు పెంచినటువంటి అద్భుతమైన తోట. ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సినటువంటి తోట అది. నేను ఎన్నో చోట్ల ఎన్నో ఉద్యానవనాలు చూశాను, కానీ దీనికి సరిసమానమైన దాన్ని ఎన్నడూ చూడలేదు. మీరు కూడా ఒకసారి దాన్ని దర్శించాలని నేను ఆశిస్తున్నాను అన్నాడు. నిజానికి రాజు ఉద్యానవనం ఎంతో విశాలమైనది. వందలాది పూల మొక్కలతో, లక్షలాది పూలతో నిత్యం కళకళలాడుతూ ఉంటుంది ఆ ఉద్యానవనం. మరి అలాంటి ఉద్యానవనాన్ని చూసి కూడా మంత్రి ఇలా అంటున్నాడేమిటని రాజుకి ఆశ్చర్యం వేసింది. మంత్రి గారు, వందలాది సేవకులు రాత్రింబవళ్ళు కష్టపడి పెంచుతున్నటువంటి తోట మనదే కదా. ఎంతో నైపుణ్యం ఉన్న తోటమాలులు దాన్ని పర్యవేక్షిస్తుంటారు. దానితో పోటీ పడగలిగే సరితూగే తోట వేరొకరికి ఉండటం సాధ్యమేనా? అది ఒక జ్ఞానగురువు పెంపకంలో ఉండటం అనా? ఇది నిజమేనా అని ప్రశ్నించాడు. అప్పుడు మంత్రి, అవును మహారాజా, మొదట్లో నేను కూడా అలాగే భావించాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అద్భుతం, అమోఘం, ఆశ్చర్యకరం కూడా. లక్షలాది పూలతో ఒక పుష్ప సాగరంలా కనిపించింది. అసంఖ్యాకమైనటువంటి నక్షత్రాలతో నిండిన గగనం కూడా గుర్తొచ్చింది. నిజం ప్రభు అని అన్నాడు. అలాగా, సరే అయితే మేము కూడా అక్కడ దాన్ని దర్శించాల్సిందేనంటూ వెంటనే ఆ గురువుకి కబురు పంపండి. రేపు ఉదయం వారి తోట మనం తిలకిస్తామని చెప్పి తెలియచేయండి అన్నాడు రాజు. మంత్రి సంతోషించి గురువుకి ఆ సంగతి తెలియచేశాడు. మరునాడు ఉదయం రాజు, రాణి, మంత్రి పరివారంతో సహా ఆ గురువు తోటకి వెళ్ళారు. వారిని ఆయన ఆహ్వానించి సాదరంగా తోటలకు తీసుకుని వెళ్ళాడు. రాజు తోటంతా చూస్తే అక్కడ ఒక పెద్ద తోటలో, రాజు తోటనంతా చూసినప్పుడు అంత పెద్ద తోటలో ఒకే ఒక్క అందమైన ఉదయకీర్తి పుష్పం మాత్రం తల ఆడిస్తూ ఉందండి. మంత్రి కూడా చూసిన తర్వాత నోట మాట రాల. ఇదేమిటన్నట్లు రాజు, రాణి ఒకరినొకరు చూసుకుంటున్నారు. రాజు తన పక్కనే నిలబడిన గురువుతో, మీ తోటలో లక్షలాది మనోహర పుష్పాలు ఉన్నట్టు విన్ని చూద్దామని వచ్చాను, కానీ ఇదేమిటి అన్నాడు. అవును మహారాజా, లక్షలాది పుష్పాలతో తోట నిండుగానే ఉండేది. కానీ అవన్నీ అలాగే ఉంటే అన్నింటి మధ్య ఉన్న ఈ అపురూపమైనటువంటి పుష్పాన్ని మీరు గమనించరేమోనని చెప్పి రాత్రికి రాత్రే అన్నింటినీ కోసేశాను అని అన్నాడు గురువు. ఆ మాటలతో ఆ పుష్పాన్ని రాజు గమనిస్తూ, ఇది ఒంటరిగానే ఉంది కదా అన్నాడు. అప్పుడు గురువు పెద్దగా నవ్వుతూ, ఒంటరిగా కాదు మహారాజా, ఏకాంతంగా ఉంది అన్నాడు. ఆయన మాటల్లో మహత్తేమిటో కానీ రాజు, రాణి, మంత్రి, సేనాని ఇలా అందరి దృష్టి ఆ భూమి మీద పడిపోయింది. ఏదో ఒక నిత్య సత్యం గోచరించినట్లుగా అదో రకమైన ప్రశాంతత వారందరినీ ఆవరించింది. ఏకాంతం అనే మాట అద్వైతానుభూతిని కలిగించినట్టు అనిపించింది. అంతా నిశ్చలత్వం తణికిసలాడుతున్నట్టుగా తోచింది. నిజానికి
ఈ ప్రపంచంలో ప్రతి జీవి కూడా ఏకాంతంగానే వస్తుంది. ఎందరున్నా తనదైన ఏకాంతంగానే జీవిస్తుంది, ఏకాంతంగానే నిష్క్రమిస్తుంది. బయట ఎవరున్నా ఎందరున్నా ఎన్ని ఉన్నా అన్నీ ఏదో ఒక సమయంలో విడిచిపోయేవి. అందుకే తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. ఎన్నో ప్రవచనాల సారాన్ని ఒక్క పనితో ఆ జన్గురువు సూచించాడు కదా. ఏకాంతం అందాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఎన్నో రాజకార్యాలతో తీరిక లేకుండా సతమతమయ్యే రాజు ప్రతిరోజు ప్రవచనాలు వినటానికి అక్కడికి వచ్చేవాడు. అందుకే అతను తనను కలుసుకున్న అవకాశాన్ని, ఆ నిత్య సత్యాన్ని బోధించడం ద్వారా ఆ జన్గురువు ఆ సమయాన్ని సద్వినియోగం కూడా చేసుకున్నాడు. మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.